వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇవాళ వచ్చేసి ఊర్లో సోమారంపేటలో మా అత్తారింటి దగ్గర అయితే ఇంకా మా ఊర్లో తీసి పండగ ఉంది. అందుకే చెప్పేసి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయినా. ఇంకా లక్కీ గడు కూడా రెడీ అయిపోయింది. జుట్టు ఒకటి వేయాలి బ్యాలెన్స్. ఇంకా ధీరజ్ ఏమో రావట్లేదు. ధీరజ్కేమో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ధీరజ్కి తీసుకెళ్ళట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి. మా ఆయన కూడా రెడీ అయిపోయిండు. ఇంకా అందుకనే ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఏం దాచి పెడుతున్నావు? వెనుక లక్కీ గారికి పిలికేస్తే రెడీ. ఆయన ఇంకా ఫైనల్గా అయితే కార్ అయితే ఇక మా మరిది తీసుకెళ్తున్నాం అనమాట. ఈ కార్ కాదు, ఈ కార్ మధ్యలో ఇచ్చేసి మళ్ళీ ఇంకో కార్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కార్ ఒకటి ఇంకా బ్యాలెన్స్ ఉంది, తీసుకోవాలి యాక్చువల్లీ, కానీ ఇంకా బడ్జెట్ కొంచెం లో ఉంది కదా అని చెప్పేసి అసలు ఆ ధైర్యం చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు చాలా కష్టంగా ఉన్నాయి. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు తెలుస్తుంది అన్నమాట. మనం చెప్తే అర్థం కాదు, కానీ తీసుకోవాలి కార్ ఒకటైతే. కానీ మాకు కార్ లేకపోతే అస్సలు నడవదు. లక్కీ అంతా ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలన్నా కదా కొంచెం ఇబ్బంది, కాబట్టి ఇంకా వాళ్ళ కార్ అయితే తీసుకొని అయితే ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అయితే వచ్చేసినాము. ధీరజ్కి సెకండ్ యూనిట్ టెస్ట్ అయితే PD2 ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి, కంపల్సరీ అటెండెన్స్ ఉండాలంటే ఇంకా ధీరజ్ని తీసుకెళ్ళట్లేదు. పైగా మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోతాం కదా అని చెప్పేసి ఇంకా లక్కీ గడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. లక్కీని మెట్లు ఎక్కిపించి దిగిపించాలంటే నిజానికి టార్చర్ అయిపోతుంది మాకైతే, కానీ తప్పదు కదండి. ఇంకా లక్కీని కూడా ఎట్లనో అట్లా కొంచెం ఫస్ట్ మేము కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు అనుకున్నాము మనము సంవత్సరానికి ఒకసారైనా దిగుతామో లేదో కిందికి, లక్కీని తీసుకొని వెళ్తామో లేదో అనుకున్నాం. కానీ ఏదో ఇక ఓపిక తెచ్చుకొని ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుంది పాపం, దాన్ని కూడా కొంచెం తిప్పుకొచ్చుకున్నట్టు ఉంటుంది, బయట చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే తీసుకెళ్తున్నాము. మధ్య వాళ్ళ కార్ తీసుకోపోతున్నాం ఇవాళ. నేనే డ్రైవింగ్ చెప్తున్నా. లక్కీ తినేది ఏం లేదురా, ఉండరా జరా. పిల్లలదా ఫోటో దిగిరా. गवर्नमेंट वाला जीरो उधर से वेड़ी वेड़ी का लागो उधर से घर में सुन देखा लाइक मारी इसमें ऊपर लाइक खुर्ची कति घिसले जाचको ఆయన ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. పొలాలు పంట పొలాలను అలా చూస్తూ ఉంటే కళ్ళకి ఎంత హాయిగా ఎంత బాగా అనిపిస్తుందో కదా. అసలు ప్రకృతి అయితే మామూలుగా లేదండి బాబు. మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఇదిగో వచ్చేటప్పుడే కొంచెం చికెన్ తీసుకొచ్చిన, చికెన్ వండుతున్నా. మా నడిపాడు బిడ్డ మా పాలు తీసుకొచ్చింది. పాలు ఒక పక్కన కాస్తున్నాయి, రైస్ రెడీ అయిపోయింది. మా చిన్న ఆడబిడ్డ నడుపు ఆడబిడ్డ రొట్టెలు చేసుకొని వచ్చింది, మక్క రొట్టెలు ఆల్రెడీ కదా. ఎంతమందికి ఉంటారు చెప్పండి, ఇంత అదృష్టం. సో ఇదిగోండి వంట ప్రిపరేషన్, పాలు, చికెన్ కర్రీ చేసేద్దామని. ఇది కొంచెం అడ్డం ఉంటుంది కాబట్టి చూడనీకి రాదు. ఇదిగోండి రొట్టెలు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ తీసుకొని వచ్చేసింది. అండ్ ఇంకా వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అండ్ ఇక మా ఆడపాటు చేత రొట్టెలు చేసుకొచ్చింది కదా. ఇంకా అందరం కూడా ఫస్ట్ లక్కీగానికి తినిపిస్తే తర్వాత మేము కూడా తినచ్చు కదా అని చెప్పేసి లక్కీకి అయితే కొంచెం వేడి వేడి అన్నము అండ్ కర్రీ అయితే లక్కీకి తినిపిస్తున్నా. తర్వాత ఇంకా మా ఆడబిడ్డలు మేమందరం కలిసి తిందామని చెప్పేసి తను వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ అండ్ నడుపు ఆడబిడ్డ, ఇంకో ఆడబిడ్డ కూడా ఉంది, ఆమె తండాలనే ఉంటుంది అక్కడే. ఇంకా వాళ్ళకు కూడా పండగ కాబట్టి మా ఇంకో ఆడబిడ్డ అయితే రాలేదు. ఇంకా మా నడుపు ఆడబిడ్డ అయితే అసలు లక్కీని ఒక్క బుక్క కూడా అసలు తినిపించకుండా ఉండలేదన్నమాట. అటు ఇటు వెళ్ళి అయ్యో లక్కీ తింటుందేమో అని తినిపిస్తూనే ఉంటుంది. లక్కీని మా ఇంట్లో అందరు చాలా బాగా చూసుకుంటారు.
ఇంకా అందరు కూడా ఎవరి బిజీలలో వాళ్ళు ఉంటారు అనుకోండి బేసిక్గా. ఇంక ఇక్కడ వచ్చేసి మేము తిందామని అనుకున్నాము. ఇంకా అక్కడ కొంచెం చేతిపైన ప్రసాదం లాగా లాప్సి కొంచెం కారిబోటి వేస్తారన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు మా అక్క తను కూడా ఇంకా బగారన్నం లాగా పసుపన్నం చేసిన అంటే అన్నం పెట్టుకొచ్చింది. అట్లాగే నాటుకోడి కర్రీ అన్నమాట. నాటుకోడి కర్రీ కూడా మా అందరికీ వడ్డిస్తూ ఉంది మొత్తానికి. ఇంకా అప్పటికే నేను చికెను అండ్ మటన్ కర్రీ కూడా పెట్టుకున్నా. ఫస్ట్ ఒక రొట్టె పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైము 4:30 అయిపోయింది. ఆ టైంకి ఏం తినాలనిపిస్తుందో చెప్పండి. సో మొత్తానికి ఇలా తింటున్నాం. Aku kopi langsung tadi. ఏం లేదు. తాతకు అడుగు ఏం తింటున్నావు తాత అడుగు అడుగు తాతకు అడుగు తాత ఏం తింటున్నావు అడుగు తాతకి ఏం తింటున్నాడు అడుగు ఏం తింటున్నావు తాత అని చెప్పు బుడో కాయ ఖారోచి ఇంకేని ఇంకా నేను మాడిబిడ్డలు అండ్ మా మామ లక్కి అందరం తినేసినాం. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయనను ఇంకా మా అన్నయ్య తర్వాత మా బావగారు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు అన్నమాట. ఇంకా పండగ అంటే ఉంటుంది కదా ఈ మాత్రము. ఇంకా అక్కడే నేను లక్కి తల్లిని కూడా టీవీ నడుస్తూ ఉంటే ఇంకా టీవీ అక్కడ చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఇట్లాగూ తీసి దగ్గర రాము మీరు వెళ్ళేసి రండి అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకనే లక్కీ గారిని ఇక్కడ కూర్చునబెట్టేసి నేను మా ఆడబిడ్డల అందరం కూడా తీసి దగ్గరికి పోతున్నాం ఈవినింగ్ టైంలో. ఇంకా మొత్తానికైతే సో రెడీ అయిపోతే మా నడిపాడు బిడ్డ ఫస్ట్ రాను నాకు అసలు రావాలని లేదని చెప్పేసి అన్నది. తర్వాత ఇక ఎప్పుడో ఒకసారి కలుస్తాము ఇంకా వెళ్ళదాం అని చెప్పేసి అంటే లాస్ట్కి అయితే కాంప్రమైజ్ అయ్యి అందరం అయితే తీసి దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి ఫుల్గా ధూమ్ధామ్ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు ఒక స్పెషల్ పర్సన్ అయితే నేను పరిచయం చేశాను. బట్ నాకు కూడా ఇక అది ఎట్లా అంటే మనకు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఆ బాధ. ఇంకా అందుకని చెప్పేసి ఏదైనా కానీ ఏ విషయం నా ఒక్క స్పెషల్ కిడ్ విషయంలోనే కాదు ఏ తల్లులైనా ఎవరి విషయంలో ఏదన్నా వాళ్ళకు ఇంకెట్లా అంటే అనుభవించే వాళ్ళకి దానికి వాళ్ళకి తెలుస్తుంది. ఫేస్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అనమాట. నా పక్కన ఉన్న ఈ బాబు మా తమ్ముడు వాళ్ళ కొడుకు అన్నమాట. అంటే నాకు కజిన్ అట్లా రిలేటివ్స్లో వాళ్ళ కొడుకు అన్నమాట. లక్కీ లాగానే ఆటిజం కిడ్ అన్నమాట. తనకి ఏమీ అర్థం కాదు. 7-8 ఇయర్స్ ఓల్డ్ ఏమో ఉంటుంది. ఇంతకుముందు అయితే ఆ మెడల్ కూడా నిలబడేవి కాకపోతే మేము ఇంతకుముందు లక్కీకి చూపించిన డాక్టర్ అడ్రస్ ఇవన్నీ చెప్పామన్నమాట. ఇంకా పర్లేదు కొంచెం అయితే కానీ చాలా కష్టమే. ఇంకా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% లేవు. బట్ అది బాధ అనిపిస్తుంది ఏదైనా కానీ అలాంటి పిల్లల్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అన్నమాట. దేవుడు ఇంత మంచి రూపాన్ని ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక లోపం పెడితే మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది కదండి. ఆ బాధ కూడా ఇక మనకి ఎట్లా అంటే తెలుస్తున్నాయి కదా మనం చూసి అనుభవిస్తున్నాం మనం డైలీ చూస్తున్నాము ఆ బాధ ఎట్లుండో మనకు తెలుసు కాబట్టి ఇంకా నేనైతే అక్కడే కూర్చొని కాసేపు నిల్చొని చూశాను. ఆ పాపతో మాట్లాడేయడానికి ట్రై చేశాను. బట్ మనం మాట్లాడించిన విధానం కంటే మన మాటలకు రెస్పాండ్ అవ్వడం అలాంటిది ఏది లేదన్నమాట. బట్ ఏం చేస్తామండి జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. చెప్పాను కదా బాధపడాలన్నప్పుడు బాధపడాలి. ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి. మళ్ళీ బాధపడుతూ అక్కడే స్టక్ అని అయిపోతే ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇంకా అలాగా అన్నిటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితము. సో అది మొత్తానికైతే బట్ చూడగానే ఎందుకో ఆ టెంపుల్ ముంగట అలా కూర్చుంటే కొంచెం బాధ అనిపించింది. సో అది మొత్తానికైతే ఇంక ఇక్కడ వచ్చేసి తీజ్ అంటే ఇంకా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకునే పండగ అన్నమాట. ఇది 9 days పండగ. సో మంచి భర్త రావాలి పాడే పంట పశు సంపద ఇవంతా బాగుండాలని చెప్పేసి కోరుకొని పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకునే పండగ. గోధుమ గడ్డి లాగానే ఉంటుంది. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 9 days వాటర్ పట్టడం కానీ పుట్టమన్నుతో పెట్టి ఇవంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీకు చెప్తే కూడా నేను అర్థం కాకపోవచ్చు మేబీ ఎందుకంటే ఎస్పెషల్లీ మేము బంజారా వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఆ ప్రాసెస్ అనేది. సో అది మొత్తానికైతే లాస్ట్ డే అన్నమాట ఈరోజు తీసి నిమజ్జనం రోజు. బట్ అందరు తండవాసులు కూడా వాళ్ళంతా కూడా మ్యాచింగ్ బట్టలు వేసుకున్నారు. ఇంకా భలే ఉన్నారు అసలు అందరు కూడా. ఇంకా మనం కూడా ఇలా చిన్నగా కొంచెం అయితే స్టెప్పులు డ్యాన్స్ అయితే చేసామన్నమాట. బట్ ఇది మొత్తానికైతే ఏదైనా కానీ మనం ఎంత సిటీలో ఉన్నా కానీ చిన్న ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా విలేజ్కి వెళ్తే కొంచెం అట్రాక్షన్ వేరు ఉంటుంది కొంచెంగా. బట్ నేనైతే ప్రతి ఇయర్ మోస్ట్లీ వెళ్ళాలి కూడా. ఎందుకంటే మనకు వాళ్ళతోని ఇలాంటి చిన్న ఆనందాలు అస్సలు వదులుకోవద్దన్నమాట. అందుకనే ఎప్పుడైనా కానీ టైం తీసుకుని అయితే ఊరికి వెళ్తూ ఉంటాము. ఇలా చిన్న పెద్ద అందరం కలిసి అలా పండగను సెలబ్రేషన్ చేసుకుంటే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా. సో అలాగా ఇక పండగ అంటేనే తాగడం తినడం దూకడం ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇంకా చాలామంది మోస్ట్లీ లేడీసే కనిపిస్తున్నారు. జెంట్స్ ఏమో ఇంకా వాళ్ళ దావత్లో వాళ్ళు ఉంటారు అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ మా ఆడబిడ్డలని కొంచెం వాళ్ళ అందరితో
అందరితోని కలిసి డ్యాన్స్ చేసినాం వచ్చిన స్టెప్పులతోని. బట్ ఏదైనా కానీ వాళ్ళతో ఇలా అప్పుడప్పుడు చిన్నగా స్టెప్పులు వేసి డ్యాన్స్ చేస్తే మనకు హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. ఇంకా అది మొత్తానికైతే మా ఆయన అయితే ఏం రాలేదు తీజ్ దగ్గరికి. ఇంకా మేమందరం కూడా ఇలా కొంచెం అయితే నాకు కూడా ఇక పెద్దగా గుంపులో పోయిందంటే ఎగురుతాం కానీ ఇలా అందరిలో చేయాలంటే కొంచెం షేమ్గా అనిపిస్తుంది కొద్దిగా అంతా. బట్ అది ఒక్కొక్కరు డ్యాన్స్లు ఒక్కొక్కరు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. బట్ ఏదైనా స్టెప్పులు ముఖ్యం కాదు, డ్యాన్స్ చేసామా, ఎగిరామా, ఎంజాయ్ చేసామా అనేదే ముఖ్యము. సో మొత్తానికైతే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసి లాస్ట్ ఘట్టము పెళ్ళికైన అమ్మాయిలతో సూపర్ ఉంటుంది, ఒకసారి చూడండి. टोपी काट के ली तू वाला पढ़ पढ़ा तू वाला सारी कहीं पढ़ सुन అండ్ ఇంకా ఈ 9 days తీజ్లో కార్యక్రమంలో వాటర్ పోసి ఇవన్నీ చేసినది వచ్చేసి మా మేనకోడలు అక్కడ పక్కన చూసారా డ్రెస్ వేసుకొని. తను మా మేనకోడలు, మా చిన్న ఆడబిడ్డ కూతురు అన్నమాట. తనే ఈ 9 days అన్ని పూజలు చేసి ఒక్క పొద్దులు ఉండి ఇవన్నీ చేసింది తనే అన్నమాట. ఇంకా అందుకని ఏడ్చింది ఇందాక. డాడీ అరే డాడీకి శిక్ష, ఎగురుడు ఎందుకే అగో. ఇది మా కష్టం, ఇంత గోసపడుతున్న వాడెవడో మాకు మోసం చేయాలని చెప్తుండు. వచ్చేవరకు ఈ టైం అయిపోయింది. మా కష్టం, మేము ఇంత కష్టపడి 5 ఫ్లోర్లు ఎక్కి దిగి మేము అలసిపోతున్నాం. నమ్మకొచ్చింది పోదాం, అయిపోయింది, దగ్గర పడుతుంది. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇది మా తీజ్ విలేజ్లో మా తీజ్ ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది. మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో? మేమైతే ఏదో ఉన్నంతలో అయితే ఎంజాయ్ చేసాము, చాలా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి. కొంచెం ఈ రొటీన్ స్టేజ్ నుంచి అయితే కొంచెం బయటికి రావడానికి అయితే ఊరికి వెళ్ళి కాసేపు అలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ అయితే ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయినాము. మేము వచ్చేసరికి ధీరజ్ కూడా వచ్చేసింది అనమాట. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.